మత్తయి సువార్త 1:25 ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను, అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. నిజంగా ఇక్కడ యోసేపు యొక్క జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే, యోసేపు దేవుడు తనకి ఏ బాధ్యతనైతే దూత ద్వారా అప్పగించి ఉన్నారో ఆ బాధ్యతను నెరవేర్చేంత వరకు తన జీవితంలో లోబడేటటువంటి తత్వాన్ని కలిగి దేవుని చిత్తాన్ని నెరవేర్చుటలో అత్యున్నతమైన వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి పరిచయమై ఆ పేరు పెట్టేంత వరకు యోసేపు తన పవిత్రతను, తన విధేయతను, తనకున్న తగ్గింపు జీవితాన్ని, తనకున్న ప్రతి ఒక్క లక్షణాన్ని కాపాడుకొని తనకు తాను సమర్పించుకున్నటువంటి యోధునిగా ఈ రోజున యోసేపు మనకు కనిపిస్తున్నాడు. ఈ లోకంలో యాత్రికులుగా వచ్చాం, మరలా మనం దేవుని యొద్దకు పోయేంత వరకు ఇక్కడ మనల్ని మనం కాపాడుకుందాం, పవిత్రులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా, న్యాయవంతులుగా మన జీవితాన్ని నడిపించుకుందాం. అది వాక్యానుసారంగా జీవించిన వారికి మాత్రమే అది సాధ్యమవుద్ది. అటువంటి జీవితం మనం అందరం కలిగి ఉందము గాక. ఆమేన్.